నమస్తే. శృంగార విజ్ఞాన వేదిక ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమానికి స్వాగతం. శృంగారం, సంతానలేమి, కిడ్నీకి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా కూడా టీవీ స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్లకి కాల్ చేయండి. మీకు సమాధానం ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఇవాళ మన ఫస్ట్ కాలర్ శ్రీను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీను గారు నమస్తే అండి. హలో శ్రీను గారు నమస్తే. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో మాట్లాడండి శ్రీను గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ మేము రోజు ఎక్సర్సైజ్ చేస్తామండి. ఓకే. ఎక్సర్సైజ్ చేస్తుంటే చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉందండి. ఓకే. ఎక్సర్సైజ్ చేసినప్పుడు అది పెద్దగా అవుతుందండి. ఓకే. ఓకే. అది ఎక్సర్సైజ్ పిక్చర్ చూసిందండి. ఓకే, మీరు చెప్పేదండి జనరల్ గా హస్తప్రయం సమయంలో పెద్దదిగా ఉంటుంది, మిగతా టైంలో చిన్నదిగా ఉంది అంటున్నారు. జనరల్ గా ఎరెక్షన్ వచ్చినప్పుడు ఎంత ఉంటుందో చెప్పగలరా? గట్టిపడినప్పుడు ఎంత ఉంటుందండి? గట్టిపడ్డప్పుడు పెద్దగా ఉంటుందండి. అదే, అది కనుక నార్మల్ సైజ్ ఉంటే దానికి చికిత్స అక్కర్లేదండి. ఇలా మీరు చెప్తుంది ఏంటంటే మెత్తగా ఉన్నప్పుడు చిన్నగా ఉందని అంటున్నట్టు కనపడుతుంది. ఎవరైనా సరే గట్టిపడినప్పుడు ఒక 2 ఇంచు దాటుతుందా అండి? అవును, చిన్నగా ఉందండి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెద్దగా అవుతుందండి. అదే, ఇప్పుడు గట్టిపడినప్పుడు కనీసం 2 ఇంచులు ఉంటే దానికి చికిత్స అక్కర్లేదండి. ఇక్కడ విజువల్ చూడండి. ఎవరికైనా సరే పురుషాంగం స్లింగ్ ఉంటుందండి, పైనుంచి వేలాడదీయబడి ఉంటుంది. ఎందుకంటే ముందుకు జరిగే అవకాశం ఉంటుంది. బయట కనబడే ఈ కొద్ది భాగం మాత్రమే అని పురుషుడు ఊహించుకుంటుంటాడు, కానీ లోపల ఇంకొక సగ భాగం ఉంటుందండి. అందులో 2 ఇంచెస్ బయట కనబడినా సరే ఇంకొక ఇంచు లోపల నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎరెక్షన్ సమయంలో కనీసం 3 ఇంచెస్ ఉంటుందండి మెజారిటీ లోపల. వారు మెత్తగా ఉన్నప్పుడు చూసి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సస్పెన్షన్ లిగమెంట్ ఎందుకు ఉంది అంటే ఇది దీనికి కొంత యాంకరింగ్ ఉంటుంది, పైనుంచి స్లైడింగ్ అవ్వడానికి ఒక ఆధారం ఇస్తుంది. తప్పితే ఎవరైనా సరే ఎరెక్షన్ సమయం లోపల కొలుచుకోవచ్చండి. ఒక స్కేల్తో కొలిసినా సరే కనీసం 2 ఇంచులు దాటి ఉంది అంటే వాళ్ళు చికిత్స అక్కర్లేదండి. మీరు హస్తప్రయం సమయంలో అని చెప్పారు. ఏ సమయంలో అయినా ఎరెక్షన్ వచ్చిన ఏ సమయంలో అయినా శృంగార ప్రక్రియలు కూడా చాలా పొడవు అవుతుందండి. ఆ పొడవైనప్పుడు కొలిచినట్లయితే మెజార్టీలో చికిత్స అక్కర్లేదు. మరీ చిన్నదిగా ఉంది, బయటకి కనబడలేదు, అలాంటి వారిలో దీన్ని కట్ చేయడం అనే ఒక ప్రొసీజర్ ఉంటుందండి. అది సస్పెన్షన్ లిగమెంట్ రిలీజ్ అంటారు. ఇది కట్ చేసినట్లయితే కొంచెం ముందుకు జరుగుతుంది. అలాంటివన్నీ ఎప్పుడు చేస్తాం అంటే జనరల్గా పెళ్ళైన తర్వాత ప్రవేశం కష్టమైనప్పుడు, లేక స్త్రీలు ప్రవేశించలేకపోయినప్పుడు, లేక స్త్రీకి అసలు తెలియట్లేదు అన్నప్పుడు అలాంటి సమయంలో మాత్రమే చేస్తామండి. ఇది కేవలం 1% మాత్రం అవసరం అవుతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి రాజేంద్ర. రాజేంద్ర గారు నమస్తే అండి. హలో రాజేంద్ర గారు నమస్తే. డాక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, నేను ఆల్రెడీ డయాబెటిక్ సార్. ఓకే. డయాబెటిక్ నాకు 17 ఇయర్స్ నుంచి ఉంది. 17 ఇయర్స్ నుంచి. ఓకే. నాకు యూరిన్ ఒకసారి మొన్న చాలా వచ్చినట్టు అవుతుంది, ప్రెషర్ లేదు, తగ్గిపోతేను స్కానింగ్ చేశాడు. ఓకే. పోస్ట్ వెయిట్ లో 120 ml ఉంటానన్నాడు సార్. 120 ml. ఓకే. అయితే 120 ml ఉంది అని టాబ్లెట్స్ రాశాడు. ఓకే. యూరోటోన్ అనే టాబ్లెట్ ఇచ్చాడు సార్. ఓకే. మీ వయసు ఎంత అండి? యూరోటోన్ టాబ్లెట్ ఇచ్చాడు. అది లైఫ్ లాంగ్ వాడాలా సార్? అసలు అది ఈ ప్రాబ్లం ఏంటి? నేను రోజు మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతాను సార్, చాలా వరకు 1.5 లీటర్ 2 లీటర్స్. మీ వయసు ఎంత అండి? తాగితే కిడ్నీకి ఏదైనా ఎఫెక్ట్? సరే, మంచి క్వశ్చన్ అడిగారండి. మూత్రం పోస్తుంటే అంత ఫ్రీగా రావట్లేదు. పైప్ వేసుకోవాలి అని అన్నాడు. ఈ టాబ్లెట్ వాడుతూ మీరు ఇది రెగ్యులర్ గా యూరోటోన్ అనే టాబ్లెట్ వాడకపోతే మీరు పైప్ వేసుకోవాల్సి వస్తుంది అని అన్నాడు సార్. సరే, మంచి పాయింట్ చెప్పారండి. ఎవరైనా సరే మూత్రం ధార సరిగా రాలేదు, లేక అవస్థ పడుతున్నారు, ఎక్కువ టైం పడుతుంది, లేక కొన్నిసార్లు మూత్రం పోసినా సరే మిగిలిపోయిందని ఒక అనుమానం కలుగుతుంటుందండి. ఇక్కడ విజువల్ చూడండి. ఇది బ్లాడర్. ఫుల్ బ్లాడర్ 500 ml ఉంటుందండి. అందులో ఎంత రిలీజ్ కావాలి ఒకసారి మూత్రం పోసండి 470 వరకు వచ్చేసేయాలండి. ఒక 30 వరకు ఉంటే నార్మల్ అనుకోవచ్చు, కానీ మీరు చెప్తే 120 మిగిలిపోయింది. పోస్ట్ వాటర్ రెసిడ్యూ అంటే మీరు పోయగా తర్వాత చూసినటువంటి 120 ml ఉంది. దాని కారణం ఏంటంటే నాళం ఎత్తుకుతామండి. జనరల్గా దీనికి ఆర్జీఎన్ టెస్ట్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి మంది ఎక్కిస్తే నాళం ఎలా టైట్ అయిందని తెలిసిపోతుంది. ఇక్కడ టైట్ ఉందనుకోండి, దాన్ని ఎన్లార్జ్ చేయొచ్చు. అయితే ఇది స్ట్రిక్చర్ అంటారు. ఈ స్ట్రిక్చర్ ఉన్నది అని అంటే జనరల్గా పైప్ వేసుకొని చెప్తున్నది ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి సైనిక్ అంటారు, కొద్దిపాటి బూజు లాంటి తయారవుతుంటుందండి. అది దళసరిగా మారిన తర్వాత స్ట్రిక్చర్ అంటారు. కాబట్టి ఆ సమయం లోపల లేతగా ఉన్నప్పుడే మీరు కానీ ట్యూబ్తో పాస్ చేస్తే జనరల్గా తెగిపోతుంటాయి. కాబట్టి నాళం ఓపెన్గా ఉంటుంది. యూరోటోన్ అనే టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నారు అంటే బ్లాడర్ యొక్క కండరాలు మరింత గట్టిగా కాంట్రాక్ట్ అవ్వడానికి, ఉన్న యూరిన్ ఎంటీ చేయడానికి యూరోటోన్ టాబ్లెట్ వేసుకోవచ్చు అండి. వేసుకున్నా సరే జనరల్ వారంకి ఒకసారి అలా ఏమని సొంతంగా కొట్టమని చెప్తున్నాం. ఎందుకంటే స్ట్రిక్చర్ అయింది అనుకోండి, మేము ఎండోస్కోపీ ద్వారా చేయడం ఒక ప్రొసీజర్, దాని అనస్థీషియా కావాలి, కనీసం అవుట్ పేషెంట్ అయినా సరే ఒక ఆపరేషన్ దాని ఖర్చు. ఇలా లేకుండా 3 months ఒకసారి మా దగ్గర డైలటేషన్ రావాలి, వారంకి ఒకసారి గొట్టం వేసుకుంటే మీరు స్ట్రిక్చర్ యొక్క రికరెన్స్ ఛాన్సెస్ ఆర్ లెస్. డాక్టర్ నెక్స్ట్ కాలర్ రాము కాల్ చేస్తున్నారు. రాము గారు నమస్తే అండి. రాము గారు నమస్తే. డాక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, ఆప్టికల్ యూరెథ్రమటిజం చేస్తారండి, స్ట్రిక్చర్ ఉంటే. ఆప్టికల్. ఓకే. ఓకే. అయితే సర్జరీ అయిపోయిన తర్వాత ఎరెక్షన్స్ తగ్గిపోయాయండి. ఎరెక్షన్స్ తగ్గినాయి. ఓకే. ఎరెక్షన్స్ తగ్గిపోయాయి. సరే, ఇప్పుడు
డయాలిటేషన్స్ రెగ్యులర్ చేస్తున్నారా అండి? 3 months కోసారి చేస్తున్నారా? సార్ డయాలిటేషన్ అంటే దారి విడప్ చేయడం, మెటల్ రాడ్తో చేయడం అనేది తర్వాత ఫాలోఅప్ చెప్తారండి. ఆప్టికల్ యూరథ్రాటమీ అంటే ఏంటి? ఫస్ట్ ఎండోస్కోపీ ద్వారా ఎవరికైనా దారి టైట్ అయింది అనుకుంటే దాన్ని విడప్ చేస్తాం. ఇక్కడ విజువల్ చూడండి. ఆప్టికల్ యూరథ్రాటమీ అంటే ఏంటి? మూత్రనాళం నుంచి వెళ్ళడం, ఎక్కడ టైట్ అయిందో దానికి కోల్డ్ నైఫ్ అంటారండి. చిన్న సైజ్ చాకు ఉంటుంది మా దగ్గర. అది పై భాగంలో అంటే ఆకాశం వైపు 12 o'clock పొజిషన్లో కట్ చేస్తాం. ఎందుకంటే కింది భాగంలో కట్ చేస్తే మూత్రనాళం తెగిపోతుంది. పై భాగంలో ఒక సపోర్ట్ ఉంటుందండి. అంటే ఎరెక్టైల్ టిష్యూ ఇక్కడ ఉన్న కార్పస్ క్యావర్నోజోమ్ అనేది ఉంటుంది. దాంట్లో కొద్దిగా కట్ అయిన ఏం కాదు. కాబట్టి మూత్రనాళం విడప్ చేయడానికి పై భాగాన్ని కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు మీరు అనుకునేది ఏంటంటే ఎరెక్షన్ సంబంధించిన నరాలు తెగిపోయిండొచ్చు అనుకుంటారు. అలా కాదండి. ఎందుకు అని అంటే జనరల్గా మేము పోతున్న ఎండోస్కోప్ కేవలం మూత్రనాళంకి వెళ్తుందండి. దానికంటే దూరంగా ఉంటాయి ఎరెక్షన్ సంబంధించిన నరాలు. అవి ఆల్మోస్ట్ పై భాగంలో ఉంటాయి. మేము ఆపరేషన్ చేసిన కింద భాగంలో ఉంటుంది. కాబట్టి మీరు చెప్తున్న దానికి పొంతన లేదు. ఎరెక్షన్స్ తగ్గడానికి కారణాలు వేరే ఎత్తుకోవచ్చు. కానీ ఆప్టికల్ యూరథ్రాటమీ అంటే స్ట్రిక్చర్, నాళం టైట్ అయింది విడప్ చేయడం అనేది ఎండోస్కోపీ ద్వారా సాధ్యమే. ఈ మధ్య ఫ్లెక్సిబుల్గా కూడా వచ్చినాయండి. జనరల్గా మేము డైలిటేషన్ ఎందుకు అడిగాను అంటే ఒకసారి విడప్ చేసింది మళ్ళీ దగ్గరకు వస్తుంటుంది. ఎందుకంటే ఈ పొర చాలా సున్నితంగా ఉంటుందండి. భగవంతుడు ఇచ్చిన ఈ పొర లైఫ్ లాంగ్ ఓపెన్గా ఉంటుంది. ఒకసారి స్ట్రిక్చర్ అంటే దెబ్బతిన్నదంటే దాని తర్వాత మళ్ళీ రీజనరేట్ కాదు. కాబట్టి ఒక పూర్ ఫైబ్రస్ టిష్యూ వస్తుంది. అది మళ్ళీ టైట్ అవుతుంది. అందుకని ఇలా ఎండోస్కోపీ కానీ లేక డైలిటేషన్ కానీ జీవితకాలంలో కనీసం 6 months 1 year చేయించుకుంటూ ఉండాలి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఆంజనేయులు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ఆంజనేయులు గారు నమస్తే అండి. నమస్కారం. మీ సమస్య అంటూ డాక్టర్ గారితో చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి ఆంజనేయులు గారు. సార్ వినబడుతుందని మాట్లాడండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తానండి. ఓకే సార్ మాకు 2 years నుంచి కిడ్నీ ప్రాబ్లం వస్తుందండి. సరే, ఏంటండి అది? కిడ్నీ ప్రాబ్లం అండి. అంటే స్టోన్ ఉందా లేకపోతే బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ వల్ల చాలా బాగా ఇబ్బంది అవుతుంది నాకు. ఓకే, స్టోన్ స్కానింగ్ చేయించారా అండి? స్కానింగ్ చేస్తే అది 6.5 ml ఉందని చెప్పారండి. అది స్టోన్ ఉందా? అలా చెప్పండి. కిడ్నీ ప్రాబ్లం జనరల్ స్టోన్స్ ఉండడం, స్టోన్స్ వల్ల కిడ్నీ అంత పెద్దగా దెబ్బతిన్నదండి. ఎందుకంటే చిన్న సైజ్ స్టోన్ అనుకోండి, అదే వచ్చేస్తుంది. ఇక్కడ విజువల్ చూడండి, ఇది కిడ్నీ. మీరు చెప్తున్న స్టోన్ ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటుందండి. 6.5 అంటే చాలా చిన్నది, కింది భాగంలో ఉంటుంది. మనకు 3 గదులు ఉంటాయి కిడ్నీలో, అప్పర్ క్యాలిక్స్ అని, మిడిల్ క్యాలిక్స్ అని, లోవర్ క్యాలిక్స్ అని. జనరల్ కింది భాగంలో ఉంటే పైకి ఎక్కి రావడం కష్టం కాబట్టి ఇక్కడే ఉండి నాన్ అబ్స్ట్రక్టివ్ క్యాలిక్యులే అంటారు. అంటే దారిలో అడ్డుపడదు కానీ కొద్దిగా నొప్పి కలిగిస్తుంది. మెల్లగా ఇది పెరగొచ్చండి. పెరగడానికి అవకాశాలు ఇక్కడ ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పైకి రాకుండా చూస్తుంది. అదే ఇక్కడ ఉన్న స్టోన్ అనుకోండి త్వరగా బయటకు వచ్చేస్తుంది. 6.5 mm అనేది మూత్రం ప్రవాహంతో కొట్టుకుని బయటకు వచ్చేస్తుందండి. జనరల్ ఇక్కడ చూడండి, పైన ఉన్నటువంటి స్టోన్ ఇలా వస్తూ ఉంటుంది. ఈ నాళాలు ఎంత ఉంటాయి అంటే పైన 5 mm ఉంటుందండి, కింద 2 mm ఉంటుంది, ఎండింగ్లో 1 mm ఉంటుంది. దానిలోంచి మెల్లమెల్లగా డైలేట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 8 mm స్టోన్స్ వరకు బయటకు వచ్చేయచ్చు. ఎవరైనా సరే బాగా నొప్పి వస్తుంది అంటే ఏంటి కారణం అంటే స్టోన్ తట్టుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ అవుతుందండి. జనరల్ ఎనటామికల్ నారోయింగ్ ఇక్కడ ఉంటుంది. అంటే ఈ పెల్విస్ ఫనల్ లాగా గరాట్ లాగా ఉంది, కింద ఒక నాళం ఉంది, వీటి జంక్షన్ దగ్గర టైట్ గా ఉంటుందండి. కాబట్టి స్టోన్ ఇక్కడ బ్లాక్ అయింది అంటే కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంది. ఒక 6 వారాలు మాక్సిమం 3 months వెయిట్ చేయొచ్చు అండి. ఆ తర్వాత స్టోన్ బయటకు రాలేదనుకుందాం, ఎండోస్కోపీ ద్వారా వెళ్తామండి. మేమే వెళ్ళి దాన్ని పగలగొట్టి తీసేస్తాం. ఎందుకంటే ఈ నాళాలు చాలా సన్నవిగా ఉంటాయి. మేము చేసే ఎండోస్కోపీ అంతా కూడా ఆల్మోస్ట్ 2 mm 3 mm డయామీటర్ ఉన్నటువంటి ఎండోస్కోప్స్ అండి. వాటి ద్వారా లేజర్ ప్రోబ్ పంపచ్చు. దీన్ని 4-5 ముక్కలు చేస్తాం. ఆ ముక్కలు తీసేస్తే మూత్రం మళ్ళీ బయటకు వస్తుందండి. ఎంతకాలం అయితే ఇన్ఫెక్షన్ ఉందో, ఎంతకాలం స్టాగ్నేషన్ ఉందో అంతవరకు నొప్పి రావచ్చు అండి. ఇక్కడ నెక్స్ట్ రాజమండ్రి నుంచి నరసింహారావు కాల్ చేశారు. నరసింహారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య అంటే డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ నాకు 40 years అండి. ఇప్పుడు 45. ఓకే, ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ప్రయోగం చేయడం అలవాటు ఉందండి. ఓకే ఓకే దానివల్ల వీర్యం తగ్గిపోయినట్టుగా అనిపిస్తుందండి బాగానే. ఓకే, మీకు ఎంతమంది పిల్లలండి? వీర్యం పెంచుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా లేదా? ఎంతమంది పిల్లలు ఉన్నారండి మీకు? సార్ మీకు పిల్లలు ఎంతమంది, సంతానం ఉన్నారా? 3 అండి. 3. జనరల్ మీరు చెప్తున్న హస్తప్రయం చేశారు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు, 3 పిల్లలు అయ్యారు. వీర్యం యొక్క పరిమాణం తగ్గిందని మీరు అంటున్నారండి. జనరల్గా వీర్యం ఎక్కడి నుంచి తయారైంది చూడండి. ఇది బ్లాడర్ కింద ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుందండి. ఇది ఒక 30% వరకు తయారు చేస్తుంది. పురుషులందరి లోపల కూడా ఏజ్ అయిన కొద్ది ప్రాస్టేట్ పెరిగిందండి, గడ్డ పెరిగింది, మూత్రం ఆగిపోతుంది అంటుంటారు. దానిపైన చిన్నగా ఫెదర్ లాగా కనబడుతుంది. ఇది సెమినల్ వెసికల్. దీంట్లో 70% వీర్యం తయారవుతుందండి. అయితే వయసు పెరిగిన కొద్దీ హార్మోన్ల యొక్క కొరత అవుతుంటుంది, న్యాచురల్గా అవుతుందండి. 25 years ఉన్నటువంటి హార్మోన్స్లో ఇప్పుడు చూస్తే ఒక 20% తగ్గచ్చు. అంటే సంవత్సరానికి 1% తగ్గిపోతుంది. మీరు 45 years చెప్పారు కాబట్టి ఆ హార్మోన్ కొరతలో వీరి యొక్క పరిమాణం తగ్గచ్చు అండి. అంతేగాని హస్తప్రయం చేసినందువల్ల కానీ అలా ఏమీ ఉండదండి. టెస్టిస్ నుంచి తయారయ్యే జనరల్గా 2 తయారవుతాయండి. ఒకటి స్పర్మ్ తయారైతే నాళం గుండా బయటకు వచ్చి స్కలంలో వచ్చేస్తుంది. హార్మోన్ తయారైతే డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతుందండి. కాబట్టి బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా హార్మోన్స్ ఏమైనా తగ్గినాయంటే వాటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. అయినా ఈ వయసులో సంతానం ఉన్న వారిలో వీర్యం యొక్క పరిమాణం పెద్ద ప్రాధాన్యత సంతరించుకోదండి. అసలు వీర్యం ఎందుకు ఉంది అంటే అందులో కణాలు ఉంటాయి. ఆ కణాలు సజావుగా పరిగెత్తడానికి, ఫలదీకరణ చెందించడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆ స్టేజ్ మీద దాటిపోయారండి. కేవలం ఎరెక్షన్స్ బాగుంటే, దాంపత్య జీవితం బాగుంటే వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, మిగతా కాలర్స్ తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.